బెంగళూరులో రోడ్లపై గుంతలకు పూజలు చేస్తున్నారు. కింద పడ్డా ప్రాణాలు పోకుండా చూడమని వేడుకుంటున్నారు. అర్చకుడిని పిలిపించి నడి రోడ్డుపై పూజలు హోమాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఎటూ పట్టించుకోవట్లేదు. కనీసం ఓ గుంతలైనా మాపై జాలి చూపించి కాపాడాలని చెప్తున్నారు. బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు అందరికీ తెలుసు. దానిపై సోషల్ మీడియాలో మీమ్స్, జోక్స్ కూడా ఎన్నో కనిపిస్తాయి. ఇప్పుడు అక్కడ ట్రాఫిక్తో పాటుగా మరో సమస్య గురించి కూడా చర్చించుకుంటున్నారు. అది అక్కడి రోడ్లపై గుంతలు. బెంగళూరు రోడ్లు చాలా కాలంగా చాలా అధ్వాన్నంగా మారిపోయాయి. రోడ్లన్నీ గుంతలతో నిండిపోయాయి. నగరంలో 15,000 గుంతలున్నాయంటే అక్కడి రోడ్ల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సిటీలో రోడ్లు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ పరిస్థితి మాత్రం మారటం లేదని నగరవాసులు అంటున్నారు. సిటీ రోడ్లపై గుంతల్లో పడి సగటున రోజుకి 2 మరణిస్తున్నారంటే సమస్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్స్ అవినీతి కలిసి రోడ్లు వేసిన వెంటనే కొట్టుకుపోతున్నాయి. ఇదంతా చూసిన భారతీ నగరవాసులు వినూత్నంగా నిరసన మొదలుపెట్టారు. అర్చకుడిని పిలిపించి గుంతల వద్ద పూజలు, హోమం చేయిస్తున్నారు. భారత ఐటీ రంగానికి క్యాపిటల్, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని బెంగళూరును పిలుస్తారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఉండాల్సిన చోట కనీస నాణ్యత కూడా లేని రోడ్లున్నాయని జనం మండిపడుతున్నారు. ఆ మధ్య బ్లాక్ బక్ అనే కంపెనీ సీఈఓ రోడ్డు దుస్థితిపై పోస్ట్ పెట్టారు. నగరం నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నామని ట్వీట్ చేశారు. ఇది పెద్ద దుమారానికే కారణమైంది. ఇక రీసెంట్గా ట్రినిటీ సర్కిల్ వద్ద ఏఐ ఆధారిత బిల్ బోర్డు పెట్టారు. ఇది వాహనాల నెంబర్లు స్కాన్ చేసి చలాన్లు వంటివి డిస్ప్లే చేస్తుంది. అయితే దీన్ని కూడా కామెడీ చేస్తున్నారు బెంగళూరు వాసులు. చలాన్లు, లైసెన్సుల వివరాలు కాదు, రోడ్లపై గుంతలు, అంబులెన్సుల గురించి కూడా ఇందులో డిస్ప్లే చేయాలని పోస్టు పెడుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన కామెంట్స్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. బెంగళూరులోనే కాదు, దేశమంతా ఇలాంటి సమస్య ఉందని, ప్రధాన నివాసానికి వెళ్లే దారిలో కూడా ఇలాగే ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేయటం లేదంటున్న జనం గుంతలకు పూజలు చేసి తమ నిరసన తెలుపుతున్నారు.